కళల పట్ల ప్రస్తుతం ఉన్న సమాజానికి ఉన్న దృష్టి బేసికల్లీ బతకడానికి సరిపోదు, దీనికి వినేవాళ్ళు కానీ ఆదరించే వాళ్ళు కానీ ఎంతో కొంత బాధ్యత వహించి దీనికి ఏమైనా చెయ్యాలి అనేది మీ ఉద్దేశమా? త్యాగరాజ స్వామి వారి గుడిలో నిర్మాల్యత వాడు నీకు, కూచిపూడి అగ్రహంలో దిద్దిత్తాయి అనేవాడు నాకు. అంటే అంత విద్య వచ్చినా కూడా వాళ్ళకి ఏమీ ఆధారం లేదని చెప్పడం, వినేవాళ్ళకి ఏమైనా బాధ్యత ఉందని చెప్పడం మీ ఉద్దేశమా సార్? ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్. ఫైనాన్షియల్ గా యూ కెన్ నాట్ కంపేర్ ది ఇన్కమ్ దట్ వైలిస్ట్ గెట్స్ అండ్ ఐటీ మ్యాన్ గెట్స్. బట్ ఇదే దీంట్లోనే ఒక సార్టప్, ఒక ఆనందం ఉంది, అది కనుక తెలుసుకుంటే అని చెప్తున్నాం. సో అక్కడే మనం ప్రశ్నలు సమాధానాలు, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానాలు కూడా దాంట్లో చెప్పేశాం. మనం దాన్ని నమ్మినవాడు, దాన్ని నమ్ముకుని బతికినవాడు. ఇప్పుడు నేను దర్శకత్వం మీద నేను ఏదైనా మాట్లాడాలంటే బికాజ్ ఐ లివ్డ్ ఆన్ దట్, ఐ స్ట్రగుల్డ్ ఫర్ ఇట్, ఐ మే సే ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్. అది యాక్సిమాటిక్గా తీసుకుని అది మనం యూనివర్సల్గా చేయటమా చేయకపోవటం అనేది ఇది ఇండివిజువల్ ఒపీనియన్. ప్రపంచం అంతా ఇంత స్పీడ్గా వెళ్ళిపోతుంటే మనం ఏమిటక్క కూపస్థమండు అలాగా అంటుంది. అవును, కరెక్టే కదా. ఆ ఏజ్లో, ఈ యుగంలో, ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న మనిషికి కలిగే ఆలోచన అది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా? ఆన్సర్ అమ్మాయి ఆన్సర్ అంటే ఆలోచించుకొని అంటుంది. ఇదేగా అనుభవంతో కైలాసానికి వెళ్తాం అంటుంది. సరే, ఇప్పుడు ఇదే సీన్లో మనం మాట్లాడుకుంటున్న సీన్లోనే రికార్డింగ్ బిట్ గురించి మాట్లాడితేనండి, ఒక వైలన్లో ఒక త్యాగరాజ స్వామి వారి కీర్తన వాయిస్తారు. చక్కని రాజమార్గం ఉండగా సందుల దూర నేల అని కరహరప్రియ రాగంలో. అలాగే ప్రతి డైలాగు, ఆన్సరు, ఆ సీను, రికార్డింగ్తో సహా ఎంతగా అతికిపోయి ఎంత సెన్సిబుల్గా అనిపిస్తాయి సార్. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఏమవుతారంటే అన్ని పిక్చర్లకి ఒకటి కావచ్చు, వాళ్ళ కంట్రిబ్యూషన్ అంతా ఈక్వల్గానే ఉంటుంది. చూడన్నా, ప్రపంచం అంతా చకచకా అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఇంకా ఎలా మనం వెనకపడున్నాము. మన తోటి వాళ్ళంతా బిఏలు ఎంఏలు చదువుకుని హాయిగా జీవితం గడిపేస్తుంటే మనమేమిటక్క కూపస్తు మండుకాల్లా. సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా. నాన్న, ఈ కళనే నమ్ముకుని జీవితాన్ని ధారపోస్తున్నావు కదా, తిరిగి కళ నీకేమిచ్చింది నాన్న? ఈ కళలన్నీ ఇహంలోనే మోక్షాన్ని ప్రసాదించే సాధనాలమ్మా. ఒక ఘనాపాటి అంటే తెలియని వాడు నువ్వు కలెక్టర్గా ఎందుకు? అది ఆ సీన్ నేను అనుకున్నాను. నాన్న వచ్చారు ఆ రోజున షూటింగ్, నీకు గుర్తుందో? వైజాగ్లో షూట్ చేస్తుంటే రామానాయుడు గారు కూడా వచ్చారు షూట్ చేస్తారు. వీళ్ళు ఏదో స్టైపెండ్ లాంటిది ఇస్తున్నారు గవర్నమెంట్, తెచ్చుకుందామని వస్తే